హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే బీరకాయ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ముందు కాస్త వేగేంత వరకు నేను కొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బీరకాయ ముక్కలు టైం లేక లావుగా కట్ చేసేసాను. మీకు ఇంకా టైం ఉంటే సన్నగా కట్ చేయండి, తొందరగా మగ్గిపోద్ది. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత నేను పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను. బాబు స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి రైస్ కూడా పెట్టేస్తున్నాను. చూసారా బీరకాయలు ఎంత వాటర్ వస్తుందో, చాలా ఎక్కువగా వస్తుంది వాటర్. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని ఆ తర్వాత ఆ వాటర్ లాగడానికి టైం చాలా పట్టింది. ఆ తర్వాత కొంచెం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నా. కారం వేసుకొని తర్వాత ఈ లోపల అన్నం పొంగి వచ్చేసింది. ఇదేమో మగ్గ పెట్టేశాను. ఇది కొంచెం చూసారా వాటర్ అంతా కూడా ఎలా లాగేసుకుందో. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.